మహాదేవయ్య అయితే సత్యతో ఇలా అంటూ ఉంటాడు. ఆ గంగని వెనుకున్నది ఎవరనేది గంగని గట్టిగా గుంజితే తెలిసిపోతుంది అనేత అంటూ ఉంటుంది. ఎందుకు ఆ గంగ వెనకాతల ఉన్నది ఎవరో కాదు, ఆ గంగ వెనకాతల ఉండి నడిపించిన వ్యక్తి నేనే అని చెప్పి మహాదేవయ్య అయితే సత్య నిజం ఒప్పుకుంటూ ఉంటుంది. అవును, ఆ గంగ వెనకాతల ఉండి ఇదంతా నడిపించిన కథని నేనే అని చెప్పి సత్య అనేసరికి మహాదేవయ్య ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఎందుకు మామయ్య ఇప్పుడు ఏం చేస్తారు? గంగ నిజం తెలుసుకొని తనని ఏం చేయగలరు? ఇప్పుడు మీరు ఒకటే ఆలోచించాలి. DNA టెస్ట్ చేసుకొని క్రిష్ మీ కొడుకు కాదని వదులుకుంటారో, లేదా గంగ మీ భార్య అని చెప్పి రెండో పని చేసి ఆ గంగని శాశ్వతంగా ఇంట్లో భార్యగా పెట్టుకుంటారో, అలా పెట్టుకుంటే మీ రాజకీయ భవిష్యత్తుకి ముప్పొస్తుందేమో అని చెప్పి సత్య అయితే అలాగా చురకలు అంటిస్తూ ఉంటుంది మహాదేవయ్యకి. ఇక సత్య అయితే అలా చూస్తూ ఉండిపోతూ అలా చెప్తేసరికి మహాదేవయ్య అయితే చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. అయినా మీరు ఎందుకు ఇదంతా చేస్తున్నారో అని మీరు అడగొచ్చు. కానీ క్రిష్ విషయంలో మీరు ఎంతవరకు వెళ్తారో నేను చూస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మహాదేవయ్య కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇదంతా నేనే చేస్తున్నానని మీరు బయట చెప్పినా సరే, ఆ గంగ ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి అవన్నీ అడుగుతారు కదా! DNA టెస్ట్‌కి మీరు ఎందుకు భయపడుతున్నారని కూడా అడుగుతారు కదా! మీరు ఏ విధంగా నన్ను ఏం చేయలేరు, ఆ గంగని ఏం చేయలేరు అని చెప్పి సత్య అయితే అంటూ మహాదేవయ్య ఇక చూస్తూ ఉంటుంది. ఇక మహాదేవయ్య అయితే చాలా కోపంతో రగిలిపోయి ఏం చేయలేక అలా చూస్తాడు.